Watch full episodes on Jio Hotstar. ఓ మోటు పతులు మోడర్న్ సిటీ చూడడానికి తిరిగి వచ్చారా? వాళ్ళని చూస్తుంటే నాకు తల తిరుగుతున్నట్టు అవుతోంది. వాళ్ళకి నేను ఎటువంటి టోపీ వేస్తానో మీరే చూడండి. అలా ఆ టోపీతోనే వాళ్ళు ఊరంతా తిరుగుతారు. చూడండి. భలే చెప్పారు బాస్. ఈ రోజు మనం వెళ్ళి వాళ్ళకి టోపీ వేద్దాం. ఈ తలలోని ఆలోచన బంగారంలా గిర్రని తిరుగుతోంది. ఐడియాల పైన ఐడియాలు వచ్చేస్తున్నాయి. వావ్, ఐడియా దొరికింది. రండి బ్రదర్, ఈ మోడర్న్ సిటీకి లక్కీ డే. పుర్ఫిరి నగరం స్టార్ విఐపి మోటు పతులు, జట్కా, గస్టేరామ్ అందరికి ఈ నాయకుడు నమస్కారం పెడుతున్నాడు. బాగున్నారా? గుడ్ మార్నింగ్ కోపిడి. ఏం ఉద్దేశంతో వచ్చావు? ఎలా ఉన్నావు? నేను చెడు పనులు చేయడం మానేశాను. ఇప్పుడు ఒక ప్రాపర్టీ డీలర్ అయిపోయాను. ఇప్పుడు ఫుర్ఫురి నగరంలో చాలా పెద్ద టవర్ ఒకటి కట్టబోతున్నాను. మీలాంటి గొప్ప విఐపీల కోసం ఒక ఫ్లాట్ అట్టే పెడదాం అనుకుంటున్నాను. అది కూడా మీకు 50% డిస్కౌంట్ లో కూడా ఇస్తాను. తక్కువగా ఉందా? 75%. ఏంటి 75% డిస్కౌంట్? అరే, మీలాంటి విఐపీలు వస్తేనే ఆ టవర్ కి మంచి పేరు వస్తుంది. అప్పుడు నేను దానికి రేటు పెంచేసి నేను చాలా ఎక్కువ డబ్బులు చేసుకుంటాను. వద్దు వద్దు, మేం ఫ్లాట్ కొనాలనుకోవడం లేదు. అరే పతులు అన్న, ముందు ఆ ఫ్లాట్ లో ఏమేమి ఉంటాయో మీరు తెలుసుకోండి. 20వ అంతస్తులో మీ ఫ్లాట్ ఉంటుంది. చాలా ఎత్తులో ఉంటుంది. తలుపు తెరిస్తే గార్డెన్ కూడా కనబడుతుంది. మీకు సముద్రం కూడా కనబడుతుంది. ఒక పక్క కొండలు తెలుస్తాయి, ఇంకో పక్క అడవి కూడా తెలుస్తుంది. ఇంకా నదులు కూడా కనబడతాయి. కిటికీ తలుపులు తెరిస్తే మీరు ఫ్లైట్ కూడా స్ట్రైట్ గా ఎక్కిపోవచ్చు. ఇంకా అందమైన బాత్రూములు. ఎగిరి వెళ్ళిపోయాడు. అరే మోటు, అంతలోనే మేఘాల్లోకి వెళ్ళిపోయావా? త్వరగా కిందకు దిగు దిగు. చూడండి అన్నయ్య, ఏంటి అన్నయ్యలు, సిటీ మొత్తం మీకు చాలా బాగా కనిపిస్తుందా? అందమైన దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయా? కనిపిస్తోంది. చాలా బాగుంది. అయితే ఒక పని చేద్దామా? మీరు ఆ దృశ్యాలన్నింటినీ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేయండి. ఈ లోపల నేను బిల్డర్ ని తీసుకుని వస్తాను. త్వరగా ఈ తలుపులన్నీ లాక్ చేయండి. బాగా సీల్ చేయి, అది ఓపెన్ అవ్వకూడదు. ఇవాళ మోటు పతుల మీద నాకున్న పాత పగలన్నీ ఒకేసారి తీరిపోతాయి. అరే బాస్, నువ్వు ఎంత పని చేసావు? వాళ్ళని మీ ఫ్లాట్ లోనే బంధించి పెట్టారు. వాళ్ళు అద్దె ఇవ్వకుండానే చాలా ఫ్రీగా ఉంటారు. ఏం చేద్దాం? అద్దె లేకుండా కాదు, తినడానికి తిండి లేకుండా కూడా ఎవరు ఇక్కడ ఉండలేరు. వాళ్ళు ఎంత గట్టిగా అరిచినా కూడా ఆ అరుపు ఎవరికి అసలు వినబడదు. అప్పుడు మన ఫ్లాట్ మన దగ్గర ఉంటుంది. ఈ సందర్భంలో మనం బాగా నవ్వుకుందాం. నా 20 ఏళ్ల అనుభవంలో ఇంత అందమైన ఫ్లాట్ ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదా? అరే పతులు, తను చెప్పినట్టు పక్కనే సముద్రం ఉంది. కానీ నది, కొండ, క్లౌడ్స్, పక్షులు కనపడడం లేదు. అంతేకాదు సూర్యుడు అస్తమించడానికి రావడం లేదు. ఇదంతా వాళ్ళనే వెళ్ళి అడుగు. నాకెందుకో ఇదంతా అబద్ధమని అనిపిస్తోంది. పతులు, నువ్వెప్పుడు అందరినీ అనుమానిస్తూ ఉంటావు. నీ అనుమానం పక్కన పెట్టు. నేనిప్పుడే తనకి ఫోన్ చేసి అడుగుతాను. మనం ఒకవేళ పొరపాటున వేరే ఫ్లాట్ లోకి ఏమైనా వచ్చావేమోనని. హలో, ఈ నెంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ లో ఉంది. 2-3 ఏళ్ళు పోయిన తర్వాత ట్రై చేయండి. నా వల్ల వాళ్ళు చిక్కుకున్నారు. మోటు పతులు, నేను చూస్తాను ఎన్ని రోజులు మీరు తిండి ఆహారం లేకుండా ఎలా బతుకుతారో నేను కూడా చూస్తాను. మీ అదొకటి. కోపిడి, నువ్విలా చేయడం ఏం బాలేదు. బాగా నమ్మావు కదా. 75% డిస్కౌంట్ ఇస్తాడనే ఆశతో బాగా మోసపోయావు. పతులు, తలుపులు తెరుచుకోవడం లేదు. ఇప్పుడు మనం బయటకు ఎలా వెళ్తాం? నేను తలుపుల్ని బద్దలు కొట్టేస్తాను. అరే, ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. పతులు, నువ్వు వెళ్ళి ప్రయత్నించు. లేదు మోటు, నేనే అయోమయంలో ఉన్నాను. నా వల్ల ఏమీ కాదు. నన్ను వదిలే. ప్రయత్నించి చూడాలి మిత్రమా.
సరే ఇప్పుడు మేం ప్రయత్నిస్తాం మిత్రమా. నా వల్ల కావట్లేదు బా. నాకు ఆకలేస్తోంది. సమోసా సమోసా. అరే మోటు, అది సమోసా కాదు, ఎలుక. అది ఎలుక. అలాగా నన్ను సమోసా అనుకుని తినాలనుకుంటున్నావా? ఉండు మీ పని చెప్తాను. అరే మోటు, ఎలుక అని చెప్పాను కదా, అది సమోసా కాదు. నువ్వు వినడం లేదు మోటు. సమోసా పత్రు, సమోసా, రెండు సమోసాలున్నా. అరే మోటు, వాళ్ళు సమోసా కాదు, గసేటే రాము ఇంకా డాక్టర్ జట్కా. ఆగు ఆగు మోటు. నా మిత్రమా సోదరా, నా వెంట పట్టం మానేయి. మేము సమోసాలను కావు, మమ్మల్ని వదిలేయండి. చింగం సార్, త్వరగా రండి. మేము మోడర్న్ సిటీలో టవర్ స్కై బ్లూలో టాప్ ఫ్లోర్ లో ఇరుక్కున్నాం. అయితే ఓకే, బాల్కనీ దగ్గరికి రండి. యా! యా! వచ్చాను మీ ఇన్స్పెక్టర్ చింగం. థ్యాంక్ యూ చింగం గారు. ఇక మనకు భయం లేదు, ఇక మనకి భయం లేదు. అరే మనం ఎక్కడ తప్పించుకున్నాం? ఇప్పుడు బయటికి ఎలా వెళ్తాం చెప్పండి? తలుపులు ఇంకా మూసే ఉన్నాయి కదా. ఇప్పుడు చెంగన్ సార్ కూడా మన దగ్గరికి వచ్చి ఇరుక్కుపోయారు. అయ్యమ్మో, ఇది నేను ఆలోచించలేదు. మీరు పిలవగానే నేను ఆలోచించకుండా వచ్చేసాను. నేను కూడా మీతో పాటు ఇరుక్కున్నాను. అయ్యమ్మా, అమ్మా, అమ్మా. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. నువ్వే ఆలోచించు, త్వరగా ఆలోచించు. ఐడియా. చెప్పండి పత్రా. టీ కొట్టు బాబాయ్, మోడర్న్ సిటీకి వచ్చి చాలా సమోసాలు చెయ్యండి. సమోసాల వాసన మోటు ముక్కుకు తగలాలి. ఇప్పుడే వచ్చేస్తానా. సువాసన. అరే మోటు, వెళ్ళాల్సింది పైకి కాదు, కిందకి. వీడి పైన ఏం చేస్తున్నాడు రా? ఈ మోటు ఈ సమోసాల వాసనతో ఎలాగైనా కిందకు దిగుతాడు. ఈలోగా మనం ఏదో ఒకటి చేసే తీరాలి. పతులు, హెల్ప్ చెయ్యి. మోటు జాగ్రత్త. నన్ను వదులు వదులు వదలబట్టుంటే. అమ్మో, నీ సమోసాలు ఏం చేస్తారో చూడు. మోటు, ఈ సమోసాల వాసనతో నా వెనకాల పడ్డావు ఏంటి నువ్వు? అయ్యో అబ్బా. కోపిడి, నువ్వు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు చూడు నిన్ను నేను ఏం చేస్తాను. అయ్య బాబోయ్.
పతులు తననక్కడ కట్టిపడే తరువాత మీరంతా తాడు పట్టుకుని కిందకొచ్చేయండి. సార్ నన్ను వదిలిపెట్టారు సార్. అనలు అరే మీరు ఏం చేస్తున్నారు? నన్ను కట్టద్దు, వదిలిపెట్టండి. అరే నా మాట వినండి, నా కట్లు విప్పండి బాబా, వెళ్ళిపోవద్దు. పెద్దన్నయ్యా, ఈ హెల్మెట్ ఎక్కడి నుంచి వచ్చింది? అరే మోటు నా మిత్రమా సోదరా, ఈ హెల్మెట్ ఎప్పుడు నాతో పాటే ఉంటుంది. ఏయ్ మిత్రమా, మీకేమైంది? ఎందుకు ఇలా కోపంగా వస్తున్నారు అందరూ? ఫ్లయింగ్ హెల్మెట్ ని ఇక మీద పెట్టుకోను, నన్ను వదిలేయండి. నేను అస్సలు పెట్టుకోను మిత్రమా, వదిలేయండి, నన్ను వదిలేయండి. నా అరుపు ఎవరికైనా వినిపిస్తున్నదా? ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి, నా కట్లో విప్పండి. మమ్మల్ని బంధించాలనుకుంటావా? నువ్వే అక్కడ బందీగా ఉండు. ఫ్లాట్ కి పక్కనే సి పక్కనే సెలయేరు, దాని పక్కనే కొండ. అన్నిటినీ ఆస్వాదించు. నన్ను వదిలేయండి మిత్రమా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.